అందరికీ నమస్కారం అండి. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి తన రథంతో భూమిపై దిగి వెలసిన మహాపుణ్యక్షేత్రం కుంభకోణం. తమిళనాడులోని ఆలయాల నగరమైన కుంభకోణంలో శివకేశవులకు అనేక ఆలయాలున్నప్పటికీ శేషశయనుడు స్వయంగా వెలసిన క్షేత్రం ఇదేనని ఆల్వార్ల గ్రంథాల్లో వెల్లడించారు. తిరుపతి, శ్రీరంగం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం ఇది. సారంగపాణిగా వెలసిన భక్తనందనుడు శయనిస్తూ వేలాది భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. అనంతునికి అత్యంత భక్తులైన 12 మంది ఆల్వార్లు నాలాయిర ప్రబంధంలో సారంగపాణిపై అనేక దివ్య గీతాలను రచించారు. అసలు శ్రీ మహావిష్ణువు కుంభకోణానికి రథంపై ఎందుకు రావాల్సి వచ్చిందనే స్థల పురాణం గురించి తెలుసుకుందాము. భృగు మహర్షి వైకుంఠానికి వచ్చిన సమయంలో తనను గమనించలేదన్న కోపంతో ఏకంగా వైకుంఠనాథుణ్ణి ఛాతిపై కాలితో కొడతారు. అయితే భక్త దయాలువు అయిన సుదర్శనధారి ఏమాత్రం ఆగ్రహం ప్రదర్శించకుండా అతిథి మర్యాదలు చేస్తాడు. దీంతో ఆగ్రహించిన అమ్మవారు భూలోకానికి వెళ్ళిపోతారు. ఆమెను అన్వేషిస్తూ భక్త వల్లభుడు భూలోకానికి చేరుకుంటారు. అక్కడే తిరుమల కొండల్లో స్వయంభూగా అవతరిస్తారు. కొంతకాలం అనంతరం తన తప్పును మన్నించమని భృగు మహర్షి అమ్మవారిని వేడుకుంటాడు. తన కుమార్తెగా జన్మించాలని కోరుకుంటాడు. దీంతో అమ్మవారు భృగు మహర్షిని తపస్సు ఆచరించవలసిందిగా ఆదేశిస్తుంది. దీంతో మహర్షి కుంభకోణంలో తపస్సు ఆచరించి స్థానికంగా ఉన్న హేమ పుష్కరిణిలో అమ్మవారు చిన్న శిశువుగా ఉండటం చూసి తీసుకుని వెళ్ళి పెంచుకుంటాడు. అమ్మవారికి కోమలవల్లి అని పేరు పెడతాడు. అనంతర కాలంలో అమ్మవారి కోసం వైకుంఠం నుంచి రథంలో స్వామివారు అక్కడకు చేరుకుంటారు. తర్వాత వారి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భూలోకానికి వచ్చే క్రమంలో స్వామి కొన్నాళ్ళు భూగర్భంలో ఉన్నారని వైకుంఠం నుంచి వచ్చే సమయంలో చేతిలో సారంగం అనే విల్లును ధరించి ఉండటంతో సారంగపాణిగా పేరు వచ్చింది. శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిన క్షేత్రంగా చెబుతారు. ఇక్కడ అమ్మవారు స్వయంగా బాలికగా అవతారం దాల్చిన క్షేత్రం కావడంతో కోమలవల్లి శ్రీలక్ష్మి క్షేత్రంగా పేరు వచ్చింది. వివాహం అనంతరం శ్రీ మహావిష్ణువు ఇక్కడ అత్తింట్లో నివాసం ఉంటారు. అందుకే తమిళంలో స్వామిని విట్టోడు మాప్పిలై అంటారు. అంటే ఇంటిలో ఉండే అల్లుడు అని అర్థం. ఈ ఆలయంలో తొలి పూజలు అమ్మవారికే నిర్వహిస్తారు. ఈ ఆలయం కూడా అద్భుత కట్టడంతో ఉంటుంది. రథంపై వచ్చారు కాబట్టి ఆలయాన్ని రథ ఆకారంలో నిర్మించారు. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించి ప్రధాన గర్భాలయంలో స్వామి అమ్మవారు కోమలవల్లితో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. గాలి గోపురం 11 అంతస్తులతో ఉంటుంది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహామయ ఉత్సవం జరిపే 5 ఆలయాల్లో సారంగపాణి ఆలయం ఒకటి. ఆలయానికి ముందు ఉన్న పొట్రమరై పుష్కరిణి అందుకు వేదికగా నిలుస్తుంది. భరతనాట్యంలోని 108 భంగిమలను ఆలయ గోడలపై చిత్రీకరించారు. పంచరంగ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇవన్నీ కావేరీ తీరంలో ఉంటాయి. శ్రీరంగపట్నం, శ్రీరంగం, అప్పలరంగం, పరిమళ రంగనాథుని ఆలయాల తర్వాత సారంగపాణి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న 2 రథాలు భారీగా ఉంటాయి. రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో పురాణ చరిత్ర కలిగిన కుంభకోణంలోని సారంగపాణి ఆలయం ఒక్కసారైనా దర్శించాలని అంటారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద హరి గోవింద.